హలో పెళ్ళిళ్ళ పేరయ్యా. చెప్పురా నాగభూషణము. కాదు పేరయ్యా, నాకు ముందే ఉన్న పెళ్ళి అయినా ఏమైనా చేసినా నాకా? కాదురా, 6 మంది పిల్లోలు ఉండే తల్లిని చేసినారా? నిజం చెప్పు పేరయ్యా. కాదురా, నిన్ను చేసుకునేటప్పుడు కూడా ఈమెకు 9 నెలలు కడుపురా. ఏమిటికి చేసినావు పేరయ్యా నాకు అట్ట టైంనే? కాదురా, మెట్టు తీసుకుని ఏడుపు మీద కొడతానే ఏమిటికి చేస్తాను రా నేనా? కన్ని పిల్ల కదా ఈమె. ఓరు నాయనా, కన్ని పిల్లని ఎందుకు చేసినావు స్వామి నాక? ఆడపిల్లని చేయమంటే? కాదురా, ఈమె ఆడపిల్ల కన్ని పిల్ల రెండురా స్వామి. రెండు ఉండే ఈమెను ఎందుకు చేసినావు స్వామి? ఆడపిల్లని ఒకదాన్ని చేయకుండా నాక? కాదురా ముద్దోడ, నీకు అర్థం కాలేదా? ఇప్పుడు ఏమైందిరా? కాదు మామ, పెళ్ళైన సంవత్సరానికి కదా సంవత్సరం వెంట చేసేది నేర్చుకునేది ఈమె. పెళ్ళైన మరుసటి రోజు నుంచే అన్ని పనులు చేస్తా ఉండదు. కాదురా, చేర్చా మంచిదే కదంటరా. లే మామ, ఈమె ముందుగా యానో సంసారం చేసి వచ్చింది. కాదురా, అంత పనులు ఏం చేసిందిరా? పెళ్ళైన మరుసటి రోజు వాకిట్లోకి పోయి కసు తోస్తా ఉండదు ఈమె. కాదురా, వాళ్ళ అమ్మోళ్ళ సంసారం ఇట్లా చేయాలని నేర్పించుంటారు లేరా? అట్టయితే వాళ్ళ ఇంట్లో మీకు మొగుడున్నాడేమో కానీ పేరయ్యా. కాదురా, పెళ్లి కాకుండా కూడా ఈ విధంగా చెయ్యాలని చెప్తారా ముందుగానే? మా ఇంట్లో మా ఈయనమైన నా కొడుకు మా అమ్మ ఒక మాట చెప్పలేదు నాక. కాదురా, మగవాళ్ళకి చెప్పరా, ఆడవాళ్ళకే చెప్పేది. మీకు పెళ్ళి ఎందులేమో ముందుగానే. కాదురా, ఏ విధంగా చెప్తున్నావు? ఎవరు చెప్పకముందు మిచ్చిగా ఆమె నీళ్లు పోసుకుంటా ఉండదు, తలకాయ దూకుంటా ఉండదు, పూలు పెట్టుకుంటా ఉండదు, చీరలు కట్టుకుంటా ఉండదు. కాదురా, మీకు తెలిసిలేరా? కాదు మామ, పెళ్ళి అయినా సంసారం ఎట్ట చేయాలో తెలుసుకునేదే. ఆమె అప్పుడే అన్ని చేస్తా ఉండదు. ఏమి చేస్తున్నారా? ఊరినైనా అన్నం చేస్తా ఉండదు, కూర చేస్తా ఉండదు, కసు తోస్తా ఉండదు, గుట్లు తూగుతా ఉండదు. ఆమెకు ముందుగానే పెళ్ళి అయినట్టు ఉండదు. మొత్తం మెట్టుకాయలు తీసుకొని నోటి మీద నచ్చా నేను వచ్చినా ఉండే ఇంటికాడికి.